అంటే మీరు చాలామంది స్టార్స్‌కి చైల్డ్ ఇదిగా చేశారు కదా రోల్. అవును. అంటే మీరు ఎందుకు ఇంత లో ప్రొఫైల్‌లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు? నేను అనుకోలేదండి. సో, అదేంటంటే అలా జరిగిపోయింది బేసిక్‌గా. ఇది ఎవడు కావాలని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని ఎవడు అనుకోడు. ఇంత కష్టపడి సినిమా చేసినందుకు ఖచ్చితంగా జనాలకి తెలియాలి అనే ఉద్దేశంతోటే తీస్తారు. ఈ రోజుకి ఇప్పటికీ మా ఉద్దేశం కూడా అదే. ఇది ఇంకా రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్‌కి ఇంకా రీచ్ అవ్వట్లేదనే బాధలోనే ఉన్నాం మేము. సో, ఐ థింక్ మేబీ ఎక్కడో మిస్టేక్ అయితే జరిగింది డెఫినెట్‌గా. బట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటూ కూడా కూర్చోలేము మనం. మన ముందర ఉన్న వర్క్ ఏంటి, ఏం చేయాలి దానికి అనేది మాత్రమే ఆలోచించుకోగలుగుతున్నాం. సో, ఆ రకంగా ఇంకా ఫిబ్రవరి 14th వరకు మా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం దీన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో, అదైతే ఉందండి. సో డైరెక్టర్ గారు పర్టికులర్‌గా ఆనంద్ గారిని మీ కథకి ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇట్లాంటి కథ ఎందుకో అది ఒక డెస్టినీ అని చెప్పొచ్చండి. తనకి చెప్పిన వెంటనే టైం పట్టింది. బట్ ఫుల్ నరేషన్ విన్న తర్వాత తను చూపించిన ఎక్సైట్‌మెంట్ ఆ 2 క్యారెక్టర్స్ చేయడానికి అంటే ఇంకా ఫిక్స్ కూడా అవ్వలేదు. ఫుల్ స్టోరీ చెప్పాను. చెప్పిన తర్వాతే తను వర్కౌట్ స్టార్ట్ చేశాడు. అంటే నాకు ఆల్మోస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది కదండీ! దానికోసం 15 కేజెస్ తగ్గి 17 ఇయర్స్‌లా కనిపించాలి. దానికోసం ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్‌కే నాకు డిఫరెన్స్ చూపించేశాడు. ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే. సో, తన కమిట్మెంట్ అది చూసి ఫిక్స్ అయిపోయాను. సార్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్. సార్ ఇది స్లీప్ వాక్ అనేది మనం చూసాం చాలా చాలా చోట్ల. స్లీప్ యాప్నియా లాంటి డిసీజులు ఉన్నాయి. రిఫైన్ వెంకిల్ లాంటి స్టోరీస్‌లో ఒక 20 ఇయర్స్ పాటు నిద్రపోయి లేవటం చూసాం. మీరు చెప్పే స్టోరీలో ఏంటిది? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏంటది స్లీప్ గురించి ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేసేది? అంటే స్లీప్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదనుకుంటాం యాక్చువల్లీ. అదొక యాంగిల్. జనరల్‌గా మనకు తెలిసిన యాంగిల్. ఒక డైమెన్షన్. బట్ చాలా ఉంటది. మనం ఎంత ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే అంత ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, వాటిని మనం ఏదో హర్రర్‌గానో లేకపోతే మన ప్రెషర్స్‌తోనో ఎక్కడో మాస్క్ చేస్తున్నాం యాక్చువల్లీ మనకున్న పరిస్థితులకి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్లీపే ఉండట్లా. ఆ తర్వాత దాన్ని ఇంకేం ఎంజాయ్ చేస్తాం. సో, ఇలాంటి ఆలోచనల నుంచి వచ్చిందే ఈ థాట్. అంటే ఒక సైన్స్ సంబంధించిన అంశాన్ని ఒక లవ్ స్టోరీకి లేదండి లవ్ స్టోరీ బ్యూటిఫుల్ స్లీప్ ప్లెజెంట్‌గా, హ్యాపీగా అందుకే సాంగ్స్ కూడా మీరు విన్నారు కదా! సో, అలా రెప్లికేటే అలాంటి ఫీలే ఉంటది. సో, గుడ్ స్లీప్, గుడ్ ఫీల్. ఆనంద్ గారు యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు చాలా సినిమాలు కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. కానీ హీరోగా అయ్యేసరికి ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాని ఎంచుకున్నారు. వై అంటే కమర్షియల్ సినిమా అన్నీ చేశారు కదా మీరు. అటు నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ లాంటిది ఎంచుకోకుండా ఇట్లాంటి ఒక పూర్తి స్థాయి ఒక కాన్ఫ్లిక్ట్ లవ్ స్టోరీ ఇట్లాంటిది ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే మారుతున్న జనాల థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే జనాలకి ఇప్పుడు సినిమాల పట్ల ఉన్న అవగాహన కానీ, వాళ్ళ టేస్ట్‌లు గానీ, సో, ఐ థింక్ ఇప్పుడు వాళ్ళతో పాటు నేను గూడా అంటే నా టేస్ట్‌లు, నా థాట్ ప్రాసెస్‌లు గూడా మారాయి. సో, నాకు గూడా ఏంటంటే ఒక కొత్త కథ చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది నాకు వినడానికి. రెగ్యులర్‌గా అంటే అంటే మన ఫేవరెట్ హీరో కోసం మనం వెళ్లి చూసేస్తాం సినిమా. ఓకేలే ఆయన ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పి మనం వెళ్లి చూసేస్తాం. కానీ ఒక కొత్తోడిని తెర మీద చూడాలి, ఎందుకు వాడి మీద 2 గంటలు స్పెండ్ చేయాలి, ఎందుకు వాడి మీద ఒక రూ. 150 ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తది చెప్పాలండి. లేకపోతే జనాలు చూసే పరిస్థితిలో లేరు. అండ్ వాళ్ళే కాదు నేను కూడా చూడను. ఇట్ ఈస్ రియల్. సో, అందుకని నాకేంటంటే ఏదైనా ఒక ఎక్సైటింగ్ స్టోరీ చెప్పాలి. కొంచెం ఆఫ్ బీట్ సినిమా ఉండాలి. అంటే కమర్షియల్ సినిమాలు తర్వాత చేయొచ్చు పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే ఇంపార్టెంట్ అనిపించిందండి. యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఒక మంచి కథ అయితే చెప్పాలి. ఇప్పటివరకు వినని కథ అయితే చెప్పాలి అని బలంగా అయితే ఉండింది. దీంట్లో 2 గెటప్స్ చేసినట్టుగా ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది? ఏది ఎక్కువ ఇష్టపడ్డారు మీరు? డెఫినెట్‌గా 17 ఇయర్స్ గెటప్ అండి. అది ఒక మిస్టికల్ లవ్ స్టోరీలా ఉంటుంది. అండ్ దాని గురించి అసలు ఎంత కష్టపడ్డానంటే నేను అది చెప్పుకోలేను కూడా అనమాట. అంటే లాట్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్, ఆల్మోస్ట్ ఒక 15-16 కిలోస్ తగ్గి ఏం తిండి తిప్పలు లేకుండా బీచ్ దగ్గర అర్ధరాత్రులు షూట్ చేయడము. ఐ థింక్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ క్యారెక్టర్ లేకపోతే ఆయన రాసిన విధానం కానీ ఆ ఎపిసోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో, చాలా కష్టపడింది. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేసింది కూడా ఆ క్యారెక్టర్. షూటింగ్ టైంలో గాయపడ్డారని ఎంతమంది చెప్పారు. ఏంటది ఎలా జరిగింది? అది తప్పిదం, జెన్యూన్ యాక్సిడెంట్ అది. ఎవరిని అనడానికి కూడా ఏం లేదు. సో, ఒక స్టంట్ చేస్తుంటే ఫైర్ యాక్సిడెంట్‌లో మొత్తం కాలిపోయింది అది.
అండ్ నిజంగా చెప్పాలి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించానండి నేను యాక్చువల్గా, ఎందుకంటే ఐఎమ్ ఓవర్ దట్. అవన్నీ దాటుకుని వచ్చాను నేను లైఫ్లో. సో నాకు మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని బాధపడాలని లేదు, ఎందుకంటే అది మన చాయిస్, అది గుర్తుపెట్టుకోవాలా వద్దని. సో నా చాయిస్ దాన్ని గుర్తుపెట్టుకోకపోవడమే. సో నాకేంటి అంటే అదంతా జరిగిపోయింది, బట్ ఇప్పుడు దీని నుంచి ఎలా రికవర్ అవ్వాలి, ఏంటి మనకి మోటివేషన్ అనేది మాత్రమే ఆ టైంలో ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.